నీడలో లేకుండా, ఎండకు అలమటిస్తూ, జీవితంలో సోలిపోయి, జీవితం మీద విరక్తి వచ్చిందా? కన్నీటి సంద్రంలో నుండి బయటికి రాలేకపోతున్నావా? జీవితం అంతా ఓడిపోయినానని కృంగదలిపోయావా? డస్సిపోయావా? సోలిపోయావా? ఏముంది జీవితంలో? ఎక్కడ చూసినా కన్నీరే, ఎక్కడ చూసినా బాధ, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా వంచన, ఎక్కడ చూసినా నిరుత్సాహం, ఎక్కడ చూసినా కృంగదలే. నా అనే దిక్కు లేదు. పాట మాత్రం భలే పాడుతుంటాం. ఏమని? వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకా చెప్పండి, మీరు గెస్ చేయండి. మీరు మంచోళ్ళు. అసలు మీ ఊరు వదిలిపెట్టి పోబుద్ది గారు తెలుసంటారా? వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకా వెరీ గుడ్, అందరూ బాగా పాడారు. ఇంతకంటే బాగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఇంకెక్కడన్నా దొరుకుతారంటారా? నేను చెప్పిన పాట సందర్భం ఏంటంటే, ఆయన కృపను గురించి ధ్యానించడానికి దేవాలయంలో ప్రవేశించిన. ఆయన కృప ఎలాంటిది? ఆ కృప తీసుకుని వచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించి, ఆ కృపకు వెలపటి ఉన్నవారు ఎలాంటి శిక్ష, నష్టాన్ని అనుభవిస్తున్నారు, కృపలోనికి ప్రవేశించిన వారు ఎలాంటి ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, ఇలాంటి కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలకు బైబిల్ని ఆధారం చేసుకుని కొన్ని జవాబులు చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ కృప ద్వారా మనుష్యుడు పొందిన 5 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు కీర్తన గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. దాంట్లో మొదటిది కీర్తనలు 31:7. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై, కృపను బట్టి ఆనందం. కనుక మొదట ఆయన కృప మనకు తీసుకుని వచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటంటే కృపలో ఉన్న ఆనందం. ఆనందభరితుడనై సంతోషించెదను. మనిషి ఆనందం కొరకు కొట్టుమిట్టాడుతున్నాడు. అది కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సరైన ఆనందమును అనుభవించలేక కాని ఆనందం దగ్గరికి వచ్చినాడు. అదే లోకం, అదే పాపం, అదే శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇదే ఆనందం ఇస్తుందని ఎండమావుల వైపు దాహము కొరకే డస్సిపోతున్న జీవరాశి ప్రయాణం చేస్తున్నట్లు మానవ రాశి కూడా తాత్కాలికమైన లోక సంగతుల కొరకై ప్రయాణం చేయడం చాలా విషాదకరమైన సంగతి. ఆనందం ఎక్కడ మరి? ఆనందం ఎక్కడ సంప్రాప్తమవుతుంది? పరమగీతము 2:3 ఆ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2:3. పరమగీతం 2:3. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. చాలు, ఆనందభరితుడనై నేనతని నీడను కూర్చుంటిని. ఆ నీడే, ఆ జల్దరు వృక్షమే యేసు ప్రభు యొక్క శిలువ. ఎండకు డస్సిపోయి సొమసిల్లిపోతున్న వారికి ఊరట ఆదరణ కలిగించేది చెట్టు నీడ. అలాగే మానవుడు కూడా పాపమని ఎండకు డస్సిపోయి సోలిపోతూ ఈ యాత్రను కొనసాగిస్తున్నాడు. ఎక్కడ విశ్రాంతి, ఎక్కడ దాహం తీర్చబడుట, ఎక్కడ పాపానికి ప్రాయశ్చిత్తం, ఎక్కడ జీవితానికి మార్పు, ఎక్కడ సరైన సంతోషం అనే సత్వాన్వేషణలో, జిజ్ఞాసలో మానవుడు కొట్టుమిట్టాడుతుండగా సరైన మార్గంలోనికి, పదేశంలోనికి వచ్చున్నట్లుగా తను తాను దేవునికి అప్పగించుకునని కారణం చేత కలిగిన నష్టం అపారం. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. లూకా 19:10 బైబిల్లో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవుడి దగ్గరికి మనుషుడు వెళ్ళాడు గనుక మనిషి
దేవుడే మనుషుని దగ్గరికి భూమి మీదకి వచ్చినాడు. ఆయనే యేసు ప్రభు అని ప్రకటిస్తున్నాం. నీడలో లేకుండా ఎండకు అలమటిస్తూ జీవితంలో సోలిపోయి జీవితం మీద విరక్తి వచ్చిందా? కన్నీటి సంద్రంలో నుండి బయటికి రాలేకపోతున్నావా? జీవితం అంతా ఓడిపోయినానని కృంగదలిపోయావా? డస్సిపోయావా? సోలిపోయావా? ఏముంది జీవితంలో? ఎక్కడ చూసినా కన్నీరే, ఎక్కడ చూసినా బాధ, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా వంచన, ఎక్కడ చూసినా నిరుత్సాహం, ఎక్కడ చూసినా కృంగదలే. నా అనే దిక్కు లేదు అని అలమటించిపోతున్న మానవుని కొరకై యేసుక్రీస్తే శరణ్యం. అందుకే యేసుప్రభు వారు ఆయనే జలదవృక్షముగా మన కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ నీడ ఉచితం, ఈ నీడ శాశ్వతం, ఈ నీడ ఆనందం కలిగిస్తుంది, ఈ నీడ మనిషికి నెమ్మది కలిగిస్తుంది, ఈ నీడ మనిషిని సంతోషభర్తని చేస్తుంది. ఈ నీడలోనికి రావా? ఈ నీడను ఆశ్రయించువా? నీడ దాపు దగ్గరికి రావా? యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవా, నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితిమి. ఆయన కృపలో ఉన్న మొదటి ఆత్మీయమైన ఆశీర్వాదం ఆనందం. అది ఆయన యొక్క శిలువ ద్వారా ఆరంభమవుతుంది, అనుగ్రహించబడుతుంది, ఆశీర్వాదముగా చేయబడుతుంది. ఆ కారణం చేత యేసు శిలువను ఆశ్రయించాలని బ్రతిమలాడుతూ ఉన్నా. రెండవది, శిలువ ద్వారా లేదా కృప ద్వారా మనిషిని కలిగే ఆశీర్వాదం. 32వ కీర్తన 10వ వచనం, Psalm 32 verse 10. చాలు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించి ఉన్నది. ఈ కృపకు ఏమని పేరు పెడదాం? ఆవరించే కృప. మొదటిదేంటి? ఆనందభరితులు చేసే కృప. రెండవదేంటి? ఆవరించే కృప. ఆవరించబడుట మనిషికి దుస్సాధ్యము. అందుకే కొన్నిసార్లు మనం కష్టాలు ఉన్నప్పుడు కష్టాలన్నీ మమ్మల్ని ఆవరించినాయి, దీంట్లో నుండి బయటపడలేకపోతున్నాం అని అంటాం. ఇబ్బందులన్నీ చుట్టుముట్టాయి, ఆవరించున్నాయి, బయటపడలేకపోతున్నాం. ఆవరించుట అంటే చుట్టుముట్టుట అని అర్థం. అక్కడి నుండి ఇంక బయటపడే మార్గము కనబడకపోవుట అని మనకు అర్థమవుతుంది. యేసుప్రభు యొక్క కృప మానవుని ఆవరించింది. ఆ కృపకు మించిన ఆశీర్వాదం ఇంకేముంది? ఆ కృపకు మించిన భద్రత ఇంకేముంది? ఆ కృపకు మించిన మెండైనది ఇంకేముంది? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుని యొక్క ఆవరింపును వారు చూస్తూ వచ్చినారు. వారిని తరమటానికి పూనుకున్న ఐగుప్తీయులు ఎర్ర సముద్రము దాకా వచ్చినారు. వారి మీద మేఘము లేదు, ఇశ్రాయేలీల మీదే మేఘం ఉంది. ఐగుప్తీయులకు భద్రత లేదు, ఇశ్రాయేలీలకే భద్రత ఉంది. అందుకే కీర్తనలో చెప్పబడింది, మీరు మా సైన్యముతో కూడా బయలుదేరిట మానియున్నారా? ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపపడడు. ఆయన భద్రత, కాపుదల అనుగ్రహించేవాడు. అందుకే 121వ కీర్తనలో చెప్పబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారికి భద్రత యేసుప్రభువే. ఆయన ఆవరించున్నాడు. ముందు, చుట్టూ, వెనక, కుడి ప్రక్కన, ఎడం పక్కన, పైన అంతా ఆయన ఆవరణం ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ అనుభవం దగ్గరికి మనం ప్రవేశించవచ్చు. అక్కడికి వెళితే అక్కడ యేసుప్రభుతో పాటు 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు రూపాంతర కొండ మీద కనిపిస్తున్నారు. యేసుప్రభు వారు రూపాంతరం పొంది వారికి తన తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారు ఆయన చూడలేకపోయినారు. ఆయన వస్త్రాలు దగదగా మెరియుచున్నాయి, ఏ చాకలియు చలువ చేయనంత తెల్లగా కనిపిస్తున్నాయి. ఒక మేఘము వారిని
ఆవరించి ఉండెను. కిందున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు శిష్యులు. 3 పైకి వెళితే, అంటే కొండ మీదకి వెళితే కింద ఎంతమంది ఉన్నట్లు అర్థం? దాదాపు 9 మంది ఉన్నట్టు అర్థం. వారికి ఏం లేదని, వారికి మేఘం లేదని, వారు దేవుని యొక్క ఆ భద్రత కాపుదలోనికి రాలేకుండా వారి కిందే చాలా సంతోషంగా సరదాగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అలాగే ఉంటారు. కింద బాగానే ఉందిలే, చూస్తూనే ఉన్నానులే, గమనము కలిగి ఉన్నాములే అని అనుకుంటూనే ఉన్నారు. కానీ యేసుప్రభు వారి మేఘమునకు వెలుపట ఆ కింద వారికి కనిపిస్తున్నారు. ఇలాగ దేవుని ప్రజలేని వారు యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రజలు 2 రకాలు. మొదటి రకం మేఘము కింద నడిచిన వారు, మేఘము ద్వారా ఆవరించబడిన వారు, మేఘము భద్రత కాపుదల కలిగిన వారు. 2వ రకం మేఘము తెలియకుండా, మేఘమును ఎరగకుండా, మేఘం వెంబడింపకుండా జీవించిన వారు. ఆ మేఘమే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే వారిని వెంబడించినాడంట. పాత నిబంధనకు కొత్త నిబంధనకు చాలా తేడాలు ఉన్నాయి. అయితే స్థూలంగా నేను మీకు ఒక్కటి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఈ సమయంలో. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians chapter 10 verse 4. ఏలైనగా తమ్మును ద రాక్ దట్ ఫాలోడ్ దెమ్. రా ఎప్పుడైనా వెంబడిస్తుందా? మనిషి వెంబడిస్తాడు, దేవదూతలు వెంబడిస్తారు, దయ్యాలు వెంబడిస్తాయి. ఇక్కడ ఏం రాశారంటే, తమ్మును వెంబడించిన రాయి, ఆత్మ సంబంధమైన రాయి, స్పిరిచువల్ రాక్ దట్ ఫాలోడ్ దెమ్. వారిని వెంబడించి ఎంతకాలం? ఒక రోజు, ఒక మాసం, ఒక వారం, సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు రాయిగా యేసు ప్రభు వారిని వెంబడించినాడు. ఏ రాయి అది? ఆత్మ సంబంధమైన రాయి. బండలో నుండి నీళ్లు ప్రవహించిన రాయి. అంటే ఎప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలనుకుంటే అప్పుడు ఆ బండలో నుండి నీళ్లు వచ్చిన. 1, 2, 3, 4 లక్షల మంది కాల్బలం, ప్రిస్టైన్ వాటర్, అంటే కలుషితము లేని శ్రేష్టమైన నీళ్లు తాగారు. సాధారణంగా మనకు తెలుసు కదా, సమస్త రోగాలకు కారణము కలుషితమైన నీళ్లే అని అంటాం. ఆ తర్వాత కలుషితమైన గాలే అంటాం. ఆ తర్వాత కలుషితమైన భోజనమే అంటాం. ఆ తర్వాత కలుషితమైన సమాజమే అని అంటాం. ఇవన్నీ తర్వాత మనకు రావచ్చు. కానీ మొదట ఏంటంటే, కలుషితమైన నీళ్ళ వల్లనే చాలా రోగాలు వస్తాయని మనకు తెలుసు. అసలు నీళ్ళలోనే కలుషితం లేకపోతే ఇంకా రోగాలు వచ్చేది ఎక్కడా? అందుకే 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినప్పుడు ఏ ఒక్కరికి జలుబు రాలేదు, ఏ ఒక్కరికి జ్వరం రాలేదు, ఏ ఒక్కరికి వడదెబ్బ రాలేదు, ఏ ఒక్కరికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. దేవుడు వారిని కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. 40 సంవత్సరాలు. ఈ కాలంలో, పాత కాలంలోనైతే హాస్పిటల్ ముఖం చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనుకోండి. 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయినా కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళని వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడే హాస్పిటల్ ముఖం చూస్తాడు పాపం తెలియకుండా మాయకంగా. మా మమ్మీ ఎక్కడికి తీసుకెళ్తుందో, మా నాయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని పోయి మొదట అక్కడికేనా? అదేదో దేవాలయంలోనికి రావచ్చుగా, దైవ సాన్నిధ్యంలో కూర్చోవచ్చుగా. ఇక్కడ కూర్చోవడం భవిష్య వారికి ఉన్న పరిస్థితిని బట్టి కష్టమేమో, కానీ హాస్పిటల్కి పోవడం తేలిక. వాడు ముఖము మొదట మందిరంలో చూయించండి, హాస్పిటల్లో చూయిస్తున్నారు. అప్పుడు మొదలుకొని ఇంక హాస్పిటల్ ఎప్పటిదాకా? అంత కరెక్ట్గా ఎట్ట చెప్తున్నారమ్మా మీరు? తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని కాటి కాలు దాపుకొని చనిపోయేదాకా కూడా హాస్పిటల్లోనే చనిపోతుంటారు. వాళ్ళని ఇంకా ఇంటికి తీసుకుని వచ్చి మిగతా కార్యక్రమాలు చేస్తుంటారు. సరే, విషయం ఏంటంటే, మనిషి అక్కడే పుడుతున్నాడు, అక్కడే చనిపోతున్నాడు. అదేనా పుట్టవలసిన స్థలము? అదేనా చనిపోవలసిన స్థలము? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. తర్వాత పశువుల తొట్టులో ఆయన ఉంచినారు. హాస్పిటల్కి ఏం పోలేదు. పోవడం తప్పని చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి రోగాన్ని కొని తెచ్చుకుంటున్న కారణం చేత హాస్పిటల్ వైపు, వైద్యం వైపు మనిషి పరుగులు తీస్తూనే ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడ చనిపోయాడు? కలవరి శిలువ మీదకి వెళ్ళి చనిపోయాడు. ఆయనలో పాపము లేదు, ఆయనకు రోగము లేదు. ఆయన పరమ వైద్యుడు, ఆయన దేవుడు. ఆయన శరీరమందు దోషభరితమైనది విషమంతా కూడా లేదు. ఆ శరీరాన్ని శిలువలో అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు.
ఆ యేసు ప్రభు వారు పాత నిబంధనలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలును వెంబడించి 40 సంవత్సరాలు లక్షల కొలది మందిని భద్రపరిచి కాపాడుతూ వచ్చిన రాక్ దట్ ఫాలోడ్ ద పీపుల్. ప్రజలను వెంబడించిన రాయి. ఇది పాత నిబంధన. ఊహించండి, మీరు ఒక రాయి మీతో పాటు వస్తూ ఉందానికి, ఎక్కడికి వెళ్తే అక్కడ, బస్సుకి వెళ్తే బస్సుకి, ఇంటికి వెళ్తే ఇంటికి. ఎలా ఉంటుంది? ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకైతే ఇబ్బంది, ఇశ్రాయేలుకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే లక్షల కాలుబలం కదా. రాయి ఎక్కడో వెనక వస్తూ ఉంది, ముందెక్కడో గోత్రాల వారీగా నడిచిపోతూ ఉన్నారు. అవసరమైనప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటి? పాత నిబంధనలో యేసు ప్రభువు మనల్ని వెంబడించినాడు. కొత్త నిబంధనలో ఏంటంటే మనము ఆయన్ని వెంబడిస్తున్నాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా. కనుక పాత నిబంధన ఏంటంటే జీసస్ ఫాలోడ్ ద పీపుల్. కొత్త నిబంధన ఏంటంటే పీపుల్ ఫాలో ద జీసస్. యేసు పాత నిబంధనలో ప్రజలను వెంబడించినాడు, కొత్త నిబంధనలో ప్రజలు యేసును వెంబడిస్తున్నారు. మనం ఇంకా పాత నిబంధనలోనే ఉన్నామా, కొత్త నిబంధనలోనికి వచ్చినామా? చదివేది మాత్రం ఏమంటామంటే ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని చదువుతాం. అయితే ఉండేది మాత్రం ఎక్కడున్నాము? పాత నిబంధనలోనే ఉంటాయి. యేసుప్రభు నా వెనక రా, నా పక్కన రా, నా ముందు రా, నా పైన రా అని. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అవన్నీ పాత నిబంధనమ్మా, ఇప్పుడు నువ్వు నా వెంటరా. అయ్యో, స్ట్రేంజ్ కదా. మేము ఊరు వెళ్తున్నాం ప్రభా, మాతో పాటు రా. స్ట్రేంజ్ అది. ఇప్పుడు ప్రభు ముందుకు బయలుదేరినాడు. దేవాలయములో నీ కృపను మేము ధ్యానించితిమి. 3వ చూస్తామా? కీర్తనలు 36:7. Psalm 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఎంతో అంటే యోహాను 3:16 దేవుడు లోకమును. కనుక యోహాను 3:16లో ఎంతో ఎంత పెద్దదో, కీర్తనలు 36:7 కూడా ఎంతో అనేది అంతే పెద్దది. అంటే దీనికి కొలతలు లేవు. పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో కొలతలు లేని ఒకే ఒక వర్డ్ ఏంటంటే ఏంటి? ఎంతో. ఇంగ్లీష్లో సో. చూడండి, 2 అక్షరాల పదమే ఇంగ్లీష్లోనా, బట్ ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. అంటే ఇట్స్ 4 డైమెన్షన్లో మించింది. అది పొడవు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ, లోతైన, ఇవన్నీ మించిపోయిన పారామీటరు సో. ఎంతో. దేవాని కృప ఎంత అమూల్యమైనది. అమూల్యమైన వారికి దయచేసి. అమూల్యమైనది అని అంటే అర్థం ఏంటంటే మూల్యము చెల్లించలేనిది, వెల ఇచ్చుకోలేనిది. అందుకే కొన్నిసార్లు ఏదైనా పుస్తకం ముద్రించిన తర్వాత దాని వెల అని రాసి కోలన్ పెట్టి అమూల్యము అని రాస్తారు. అంటే నువ్వు ఉచితంగానే తీసుకోవచ్చు, నీకు తోచినంత ఇవ్వచ్చు, దాన్ని అమూల్యం. మామూలుగా మనం పుస్తకం కొనే దగ్గర వెల అని రాస్తారు 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 ఎంతో రాస్తారు. ఇప్పుడైతే కోడ్ వచ్చింది, ఆ కోడ్ స్కాన్ చేసి ఎంతో తెలిసిపోద్ది. కానీ అమూల్యమైన దేవుని కృప అది వెల చెల్లించలేని కృప. పాపి అయిన మానవుని పక్షాన దేవుడు చేసిన మేలులు విస్తారములు. ఆ కృప ద్వారా ఆయన అమూల్యమైన వాడు గనుక మనల్ని కూడా అమూల్యమైన ప్రజలుగా చేయాలని సంకల్పించిన. విశ్వసించు వారికి ఆయన మూలకు తలరాయి. ఆయన అమూల్యమైన వాడు. ఈజ్ ప్రెషస్. ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన వాగ్దానాలు అమూల్యమైనవి, ఆయనే అమూల్యమైన వాడు. అనేక సందర్భాల్లో ఆయన వాగ్దానాల గురించి కూడా మనకు అవగాహన ఉండదు. ఆయన వాగ్దానం చేసిన వాడు, బైబిల్ రాయబడింది, ఫెయిత్ఫుల్ ఈజ్ హీ దట్ ప్రామిస్డ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అలాగే తీతు పత్రికల అపోస్తలుడైన పౌలు అన్నాడు, అబద్ధమాడ నేరని దేవుడు, గాడ్ దట్ కెనాట్ లై. మనుషుడు అబద్ధం చెప్పొచ్చు. ఎందుకు? పొరపాటున ఇంతకుముందు డబ్బులు ఇస్తామన్నారు కదండి, ఇట్లేదంటే అప్పుడు ఇస్తామన్నాను లేండి, పరిస్థితులను బట్టి ఇప్పుడు మాకే లేదు, మేము ఎక్కడ తెచ్చిస్తామనవచ్చు. ఆ రోజు వస్తామని చెప్పిండొచ్చు మీటింగ్కి, ఈరోజు రాలేదు కదండి, అబద్ధం చెప్పినారంటే ఆ రోజు పరిస్థితిని బట్టి వస్తామని చెప్పాము, ఇప్పుడు కుదరలేదు అందుకే రాలేకపోతున్నాం అని చెప్పచ్చు. మనము చేయని కార్యాలకి 1,00,000 సాకులు ఉంటాయి.
అయితే యేసుప్రభు సాకు చెప్పేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు, పొరపాటు చేసేవాడు కాదు. అందుకే వాక్యంలో చెప్పబడింది, నా నోట నుండి బయలు వెళ్ళు మాట నేను రద్దుపరచను, నా నిబంధన నేను రద్దుపరచను. అందుకే ఆయన వాగ్దానం అబ్రహాంతో చేసిన, నేను నిన్ను ఆశీర్వదించేదనంటే ఆశీర్వదించినాడు అంతే. ఇస్సాకుతో నేను నిన్ను ఆశీర్వదించేదనంటే ఆశీర్వదించినాడు. యాకోబుతో నేను నిన్ను ఆశీర్వదించేదనంటే ఆశీర్వదించినాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుటలో నమ్మదగిన వాడు, ఆయనను వంటి వాడేవాడు, ఆయన పోలిన వాడేవాడు. అదే వాగ్దానాలు అమూల్యమైనవి. ఆయన వాక్యం మీద మనకి ఎంత నమ్మకం ఉంది. మనుషుల మాటల మీద, అమ్మా నాన్నగారి మాటల మీద, ఇరుగు పొరుగు మాటల మీద మనకి ఎంతో నమ్మకం ఉంటుంది. అమ్మా నాన్న ఏదని చెప్పారనుకో, నీకు చాక్లెట్ ఇస్తాను పోరా బైబిల్ చదువు అని, వాళ్ళ మాటల మీద ఎంతో నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఇయ్యరని కూడా నీకు తర్వాత తెలుసు. అలాగూ భౌతికంగా చెప్పే తల్లిదండ్రుల మాట మీద నమ్మకం ఉంటుంది, కానీ నమ్మొద్దని కాదని నమ్మాల్సిందే. అయితే పొరపాటు చేయని, అబద్ధమాడని, తప్పు చేయని దేవుడు మనిషినికి వాగ్దానం ఇచ్చినాడు. అది భూమి ఆకాశంలో కలుగజేసిన దేవుడు. కొంతమంది నాకేం చెప్పినారంటే, బ్రదర్, వాగ్దానాలు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికే కదా, విశ్వాసం ఉంచని వారికి వాగ్దానాలు చెందవు అని అన్నారు. అది మీ అభిప్రాయం ఏమో బ్రదర్, కానీ నా అభిప్రాయం అలా కాదు. వాగ్దానాలు అందరికీ చెందుతాయి అని అన్నా. అదెట్లా అని అన్నా. బహుశా నేను చెప్పేది మీకు కూడా నచ్చకపోవచ్చేమో. మీకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏమంటే వాగ్దానం అంటే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే అని. ఇప్పుడు వాగ్దానం అనేది ఇదంతా ఏమంటాడు దీంట్లో ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, పతనాలు ఉన్నాయి, ఒప్పుకోళ్ళు ఉన్నాయి, రకరకాలవన్నీ ఉన్నాయి. దీంట్లో తీసి వాగ్దానం అని మనం చేసుకుంటున్నాం. మరి ఇది ఈ వాక్యం, ఈ బైబిల్ అందరికీనా, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికేనా? యేసుక్రీస్తు అందరికీనా, యేసుక్రీస్తు కొంతమందికేనా? రోమా 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాగ్దానం అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. వాగ్దానం అంటే వాక్యమే కదా. వాక్యం అందరికైనప్పుడు, యేసుప్రభు అందరికైనప్పుడు వాగ్దానం కూడా అందరికీ అని అంటే తప్పు కాదేమో అని నా అభిప్రాయం. వారికి విశ్వాసం లేకపోతే దాన్ని నెరవేర్పుని క్లెయిమ్ చేసుకోలేరు, దాని గురించి మాట్లాడలేరు. విశ్వాసం ఉన్నవారు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఆ వాగ్దానం నెరవేర్పులోనికి వస్తారు. ఎంతమంది యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు కూడా వాగ్దానం యొక్క నెరవేర్పులోనికి రాకుండా ఉండేది మనం చూస్తూనే ఉంటాం. కనుక వాగ్దానం అనేది మొదట బేసిక్గా ఇట్స్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం అందరికీనా కాదా? దేవుని వాక్యం అందరికైనప్పుడు మరి వాగ్దానం అందరికీనా కాదా? అది వాళ్ళు నెరవేర్చినారా లేదా, దానికి షరతులు నెరవేర్చినారా అనేది వారికి ప్రభువుకు మధ్యలో ఉన్న సంబంధం. మన సంగతి చూసుకుందాం. మనం నెరవేరుస్తున్నామా ఏంటి? మనం దాన్ని ఎత్తిపడుతున్నామా ఏంటి? మనం అంత విశ్వాసం చూపిస్తున్నామా ఏంటి? దేవా, నీ ఆలయమందు నీ కృపను మేము ధ్యానించితిమి. నీ కృప ఎంతో అమూల్యమైనది. ఇప్పటిదాకా కృపకు సంబంధించి 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ఆనందభరితుని చేసే కృప. రెండవది ఏంటి? ఆవరింపజేసే కృప. మూడవది ఏంటి? అమూల్యమైన కృప. 4-5 తొందరగా చూసి ముగిస్తామా? కీర్తనలు 86:13. Psalm 86:13. నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. కనుక ఈ కృపకు పేరేంటి? అధికమైన కృప. ఏంటో అధికమైన కృప అంటే కింద రాశారు, పాతాళ పగాధము నుండి నా ప్రాణమును, ఇంకా చాలా చాలా విషయాలు కింద రాస్తూ వచ్చినారు. అధికమైన కృప అంటే ఇది తగ్గించటానికి వీలు కాదు. కొన్నిసార్లు మనం ఏదైనా కొట్టుకెళ్ళినప్పుడు, బట్టలు కొనేటప్పుడు, మొబైల్ ఫోన్ కొనేటప్పుడు, ఇది తగ్గిస్తారండి కొద్దిగా రేటు ఎక్కువ ఉన్నట్టుంది అంటూ ఉంటాం. అలాగే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు కృప కొద్దిగా తగ్గించంటే అట్టు కుదరదు. అది అధికమైన కృప. ఎందుకు అధికమైన కృప? పౌలుతో అన్నాడు ప్రభువు, నా కృప నీకు చాలను. ఈ జీవితంలో రకరకాల పరిస్థితుల్లో, పోరాటాల్లో ఆయన మన ప్రాణము మిక్కిలి సోలిపోయినప్పుడు, డస్సిపోయినప్పుడు అధికమైన కృప చేత ప్రాణం కాపాడబడుతూ ఉంది. అందుకనే కీర్తనలో ఒక మాట ప్రస్తావించబడింది, దుష్ట మృగములకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. లోకమంతా దుష్టత్వంతో నింపబడింది. అలాగ అప్పగించబడటానికి అవకాశం ఉంది.
కనుక దేవుడు మన ప్రాణమును కాపాడుతాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఎన్ని చేసినాడు లెక్కలేనన్ని ఉపకారాలు. దాంట్లో మనల్ని కాపాడి భద్రపరిచి అధికమైన కృప అనుగ్రహించింది. 5వది ఆఖరిది చూస్తాం. కీర్తనలు 57:9. 57వ కీర్తన. చాలు. నీ కృప ఇప్పుడు దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. కృప యొక్క 5 అంతల ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. కీర్తనలను ఆధారం చేసుకుని, ఒకే అక్షరమును ఆధారం చేసుకుని. ఏంటది? అక్షరమమ్మ, పదం కాదు. అక్షరము అని అంటే ఒకటే, పదము అంటే 1 కంటే ఎక్కువ ఉండేవి, 2 కంటే ఎక్కువ ఉండేది. నీ ఒకటి, దేవా ఒకటి. కరెక్ట్ బ్రదర్ చెప్పినారు. అంటే ఇప్పటిదాకా నేను గంట సేపు చెప్పింది మరి క్యాచ్ చేయలేదు. అయితే మొదటిదేంటి? ఆనందభరితులైన కృప. రెండవ ఏంటి? ఆవరించే కృప. ఇట్లా అనాలేమో. మూడవ ఏంటి? అమూల్యమైన కృప. నాలుగవ ఏంటి? అధికమైన కృప. 5వది ఆఖరిదేంటి? ఆకాశమనంటే కృప. దేవుడు మహాకాశాలు పట్టజాలని దేవుడు. మనం పాపులమై కేవలం మట్టి పురుగులము. అందుకనే ఆదికాండంలో ప్రభువు అన్నాడు ఆదాముతో, డస్ట్ ఆర్ట్ దౌ, డస్ట్ షాల్ట్ దౌ బీ. నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు, తిరిగి మన్నైపోదావా. ఇది మనిషిని యొక్క జీవితం. ఇలాంటి మనిషిని మట్టి నుండి దేవుడు తీసి మింటలో ఉంచడానికి ఆకాశము కంటే అధికమైన కృప. ఈ కృప దేవదూతలకు లేదు. ఈ కృప తనను ఆరాధించే శరాపులకు లేదు. ఈ కృప మహాదూతలకు లేదు. ఎవరికి వచ్చింది మరి కృప? మహాపాపులం మనం. ఎంత తక్కువ చెప్తే దీని గురించి అంత మంచిది. అలాంటి మహాపాపుల దగ్గరికి ఏం రావాలా? ఏమి రావాలా? మహాశిక్ష రావాలా. దేవోగ్రతకు పాత్రలమై ఉంచుమి. అయితే దేవుడు మనల్ని కరుణించి కృప ద్వారా మన శిక్ష అంతటిని కొట్టివేసి, రోమా 8:1 ప్రకారం, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదు. రకరకాల పరిస్థితుల్లో, పోరాటాల్లో దేవా నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించి, ఇది మాకు మించింది, మాకు అర్థం కాకపోవచ్చు, అయితే నీ వాక్యంలో రాయబడింది. అందుకే తార్సువాడైన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది. నా కృప నీకు చాలదు. పాట మాత్రం భలే పాడుతుంటాం. ఏమని? వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకా చెప్పండి, మీరు గెస్ చేయండి. మీరు మంచి వాళ్ళు. అసలు మీ ఊరు వదిలిపెట్టి పోబుద్ది గారు తెలుసు అంటారా? వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకా వెరీ గుడ్, అందరూ బాగా పాడారు. ఇంతకంటే బాగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఇంకెక్కడన్నా దొరుకుతారంటారా? నేను చెప్పిన పాట సందర్భం ఏంటంటే, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా, నా కృప నీకు చాలు 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 అనేది ఒక విశ్వాసం మాత్రమే. కావాలా 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 కావాలా. ఇవి నేను చెప్పే మాటలు కాదమ్మా, బైబిల్లోనే రాశారు. ఇమ్ము 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 అంటే అది ఆ భాష. అది ఇమ్ము ఇమ్ము, పాతాళం ఇమ్ము అంటదంట, కనని గర్భము ఇమ్ము అని అంటనే ఉంటుందంట. తర్వాత నరకము ఇమ్ము ఇమ్ము అనే వాళ్ళంతా ఇమ్ము ఇమ్ము అంటనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీవే నాకు కావాలి అనేది యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితంలో ఓడిపోయిన పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, డసిపోయిన పరిస్థితులు, బయటికి మాత్రం యేసు చాలును అంటాం, పాట పాడతాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ పోయినాడో ఏమో, మిగతావన్నీ ఉంటే చాలు అని అనుకుంటాం. అనేక సందర్భాల్లో వాటిలోనే మనం తృప్తి పొందుతాం. ఈ ఆస్తి ఉంటే చాలు, ఈ బంగారం ఉంటే చాలు, ఈ సంపద ఉంటే చాలు,
తర్వాత ఈ సంబంధాలు ఉంటే చాలు, ఈ అమ్మలక్కలు, ఇరుగు పొరుగు వారు, వాళ్ళు వీళ్ళు ఉంటే మనకు చాలు అనుకుంటా. అవన్నీ ఉండడం అవసరమే, అన్నిటికంటే అవసరము యేసు. దేవా, ఆలయమందు నీ కృపను మేము ధ్యానించితిమి. ఆ కృప ఆకాశమునంటే కృప. భూమి మీద ఉన్న మనము వదిన ఆకాశ మండలము గుండా కొనిపోబడతా. ఇది ఆశ్చర్యం, ఇది మనకు అర్థం కాదు, ఇది సైన్స్ వివరించలేదు, ఇది గొప్ప మర్మం. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం మొదటి పత్రికలో అంటాడు, నేను ఒక మర్మం మీకు తెలియచేయుచున్నాను, కనురెప్ప పాటున మనం మార్చబడతాం. ఎలా మారుస్తామో, ఎలాగ ప్రభు మారుస్తాడో మనకు తెలియదు. ఈ మృతతుల్యమైన శరీరం, పాపానికి లోబడే శరీరం, పాపపు యొక్క ఆశలకు ఈడుబడే శరీరం, రోగగ్రస్తమైన శరీరం, బలహీనమైన శరీరం, దేనికి చేతగాని పాపానికి తప్ప దైవ కార్యక్రమాలకు ఉపయోగపడని శరీరాన్ని ప్రభు రెప్పపాటున మనం మార్చబోతున్నాడు. ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటాం. అక్కడ ప్రతిరోజు ఆదివారమే ఆకలి లేని రాజ్యం, దాహము లేని రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, సముద్రం లేని రాజ్యం, నక్షత్రాలు లేని రాజ్యం, అహం లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, దైవరాజ్యం, అక్షయత కలిగిన రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, యేసు రాజ్యం, శాశ్వత కాలం ఉండే రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం. ఆ రాజ్యం కొరకే కృప ద్వారా మనల్ని రక్షించి, కృప ద్వారా నడిపించి, కృప ద్వారా ఆకాశ మండలం గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. దావీదు కోరినట్లు 51వ కీర్తన, దేవా నన్ను బాగుగా కడగం. మామూలుగా గడిగితే మనం బాగా ఏ రకం కాదు. కొన్ని బట్టలు గుడ్డుమాయిలు పడతాయంటారు, మీకు తెలుసు కదా ఆ పదం. అంటే అవి ఎంత ఉతికినా బాగా కావు. అని తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఎలక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని. అలాగే విశ్వాసం తీసుకొని వచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు అనేటట్లు ఉండం మనం. యేసు రక్తం మన జీవితాన్ని మార్చివేస్తుంది. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది.